హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీ నేనైతే కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను. కొబ్బరి లడ్డూలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. క్విక్‌గా 10 మినిట్స్‌లో అయిపోతుంది. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నేనైతే ఎలా చేసుకున్నాను ఏంటనేది చాలా సింపుల్‌గా చూపించేస్తాను. ఫస్ట్ అయితే నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. తర్వాత తురుము చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. నేను తురుము అయితే 4 కప్పులు తీసుకున్నాను. 4 కప్పుల తురుముకి 1.5 కప్పు బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. కొలతలు మాత్రం చాలా పక్కాగా ఉండాలండి. లేకపోతే అస్సలు లడ్డూలు చేయడానికి రాదు. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోనే 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత తురిమిన 4 కప్పులు కొబ్బరిని కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పాకాన్ని కూడా కొబ్బరిలోని వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకొని ఇలాగ చిన్న చిన్నగా లడ్డూలుగా చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ లడ్డూలు కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.